హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఇది మా అపార్ట్మెంట్లో కమ్యూనిటీలో మిడ్ వ్యాలీ సిటీలో మేము జరుపుకున్న 78వ స్వతంత్ర దినోత్సవం ఈ విధంగా జరుపుకున్నాము. ఆల్మోస్ట్ మా మిడ్ వ్యాలీ సిటీలో కూడా పెరేడ్ గ్రౌండ్స్‌లో జరిగినట్టు చేపిచ్చారనమాట. ఈ సెక్యూరిటీ గార్డులనైతే ముందే ఒక 3, 4 డేస్ ముందు నుంచే ప్రాక్టీస్ చేపిచ్చారనమాట. ఎందుకంటే ఆ రోజు కరెక్ట్‌గా రావాలి కదా! ఎట్లా నిలబడాలి, ఎట్లా సల్యూట్ కట్టాలి, ఎట్లా మార్చ్ పాస్ట్ చేపియాలి అనేది ముందే ప్రాక్టీస్ చేశారనమాట. ఆ రోజు గూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందర గూడా ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారనమాట. ఎట్లా అంటే అట్లా చేయకూడదు గదా! ఇది అందుకననమాట. చూసారుగా మన రెపరెపలాడుతుంది. మన ఫ్లాగ్స్ అయితే అన్నీ కూడా ఎంత మంచిగా ఇట్లా అరేంజ్ చేశారనమాట. అది ఎగురుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది గదా అసలు. అదనమాట. ఇట్లా నించున్నారనమాట. ఆర్డర్‌లో మొత్తం అందరూ నించున్నారనమాట. ఇక మార్చ్ పాస్ట్ ఫ్లాగ్ హాస్టింగ్ జరిగే ముందర మార్చ్ పాస్ట్ చేపిస్తారు గదా! సో, అట్లా చేశారనమాట. అయిపోయిన తర్వాత గెస్ట్‌లొచ్చారు. సో, గెస్ట్‌లు గూడా ఇంకా ఫ్లాగ్ ఎగరేస్తున్నారనమాట. ఆహ్, ఎంత మంచిగా అనిపిస్తుంది గదా! ఆ రోజైతే చాలా బావుంటుంది. ఆ ఫ్లాగ్ అట్లా ఎగరేసి, ఆ పూలు పడడము చూడండి మీరు గూడా ఎంత బావుందో అసలు. సో, ఫ్లాగ్ హాస్టింగ్ కూడా అయిపోయిందనమాట. 8:15 లోపల ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయింది. ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోయిన తర్వాత మన జాతీయ గీతం 'జనగణమన' పాడతారు కదా! అది గూడా అయిపోయిందనమాట. తర్వాత ఒక ఇద్దరు, ముగ్గురు స్పీచ్ ఇచ్చారు. అది గూడా విందాము. మొత్తం మిడ్ వ్యాలీలో ఉంటున్న అందరూ రెసిడెంట్స్‌కి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఈ సంవత్సరం అన్ని రకాలుగా చాలా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే మీలో ఎవరైనా ముందుకొచ్చి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలన్నా, మాట్లాడాలన్నా దయచేసి ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 78వ స్వాతంత్ర దినోత్సవానికి వచ్చినటువంటి మన మిడ్ వ్యాలీ సిటీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ జెండా మనం ఈరోజు ధైర్యంగా మనం ఎగరేస్తున్నామంటే ఈ జెండా వెనుక ఎంతో కథ ఉంది. అది చెప్పాలంటే దాదాపు 45-50 నిమిషాలు పడుతుంది. శంకర్రావు 10 నిమిషాలు మాట్లాడాలని పర్మిషన్ ఇచ్చాడు. కాబట్టి ఈ జెండా ఎగిరేస్తున్నామంటే ధైర్యంగా మనం దీని వెనుక ఎంతో కథ ఉంది. ఎంతో మంది జాతీయ నాయకులు త్యాగ ఫలితంగా మనం ఈనాడు జెండా ఎగిరేస్తున్నాం. మరి జెండా ఎగిరేయడానికి ఈ బ్రిటిష్ వారు మన దేశంలోకి వర్తక వ్యాపారం కోసమని వచ్చి మొత్తం మన భారతదేశాన్ని అంతా ఆక్రమించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశంలో మన దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచుకొని పోయి వాళ్ళ దేశాన్ని తరలించుకుని అగ్రరాజ్యం అయిపోయింది. అట్లా ఆ విధంగా స్వాతంత్రం కోసం ఎంతో మంది త్యాగం చేసినారు. అటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా మనము నేర్చుకోవాల్సినది గాంధీ మహాత్ముడు పండిత జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఇంకా ఎంతో మంది జాతీయ నాయకులు మన స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి తరిమి కొట్టాలని ఎంతో పోరాడి లాస్ట్కి చాలా మంది కూడా చనిపోయారు. ఎంతో మందిని చంపేసినారు మన వాళ్ళు. అది చూసుకుంటే కనుక గాంధీ మహాత్ముడు అయితే కనుక మీరు గుంటూరులో పాటిమల్ల సీతారామయ్య హై స్కూల్ ఉంది ఒకటి. ఆ హై స్కూల్ పక్కన చిన్న గుడిసెలు ఉండేవాడు. స్వాతంత్రం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ గుంటూరు కృష్ణా జిల్లాలోనే ఎక్కువ ఉండేది. అట్లా ఆ విధంగా వాళ్ళను ఆ గాంధీ మహాత్ముడు అక్కడ చిన్న గుడిసెలు ఉండేవాడు. స్వాతంత్ర దినోత్సవం కోసం బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడారు ఆనాటి కాలంలో. ఆ తర్వాత ఈరోజు పేపర్లో కూడా చూశాడు, తెనాలిలో కూడా వచ్చాడు. తెనాలిలో కూడా గాంధీ మహాత్ముడు అక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎన్నో రకాల పోరాటం చేసినారు, త్యాగపలం చేసినారు. అట్లా మంది ఎంతో మంది చనిపోయినారు. కాబట్టి
మన దేశానికి స్వాతంత్రం సంపాదించుకొని వచ్చినాం. అట్లా విధంగా ఈనాడు మనం ఈ జెండాను ధైర్యంగా ఎగరేస్తున్నామంటే ఎంతో మనకు స్వాతంత్రం సంపాదించిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి ఏంటంటే ఇక ఒక పాట పాడతాను. స్వతంత్ర భారత రథ సారథి వై సమరాన దూకే నేతాజీ, సత్యాగ్రహమే స్వరాజ్యము తెచ్చే బాపూజీ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అట్లా విధంగా ఎంతో మంది ఇక్కడే కాదు ప్రపంచంలో చాలా మంది మన దేశస్తులు ఉన్నారు. అక్కడ కూడా ఈ జాతీయ పండుగలను చేసుకుంటూ ఉంటారు. అట్లా విధంగా ఎన్నో రకాలుగా త్యాగ ఫలితంగానే మనం మీరు ధైర్యంగా జెండా ఎగరేస్తాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం. మా స్వాతంత్ర దినోత్సవం గురించి అంకుల్ చాలా బాగా మాట్లాడారు. సో, స్పీచెస్ అవి అయిపోయిన తర్వాత సెక్యూరిటీ గాళ్ళకి గెస్ట్‌లు గిఫ్ట్స్ ఇచ్చారనమాట. గిఫ్ట్స్ ఇన్ ద సెన్స్ ప్రైజెస్ అనమాట. ప్రైజెస్ అంటే సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారనమాట. సో, అది అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్స్ అవి ఆ కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఎండింగ్‌ది కూడా మార్చ్ పాస్ట్ తోటి ఎండ్ చేశారు. మన ఫ్లాగ్‌కి ఇట్లా సెల్యూట్ చేస్తుంటే ఎంత మంచి వైబ్రేషన్ వస్తుంది కదా! మన దాంట్లో. మా కమ్యూనిటీలో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లా గ్యాదర్ అయ్యి ఫ్లాగ్ దగ్గర సెల్యూట్ చేస్తూ ఫోటోస్ తీసుకున్నామనమాట. ఎప్పటికి మనకి గుర్తుంటాయి కదా! ఇట్లా అందుకననమాట. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.